ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. అందరూ బాగున్నారు కాదు? దేవుడు మహాకృపను బట్టి మరోసారి ఉదయకాలమే దేవుడి ముందు మోకరించి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడిచ్చిన వాగ్దానం చేతబట్టుకొని మేము ముందుకు రావడానికి ప్రభు ఎంతో కృప చూపించారు. ఈ సమయం ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు. ఈ ఉదయకాలమే నామంలో మొరపెట్టి మీరు ఇచ్చిన వాగ్దానం చేతబట్టుకొని మరి బిడ్డల ముందుకు వచ్చి కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా. దైవజనం ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 59వ అధ్యాయము 16వ వచనం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపదనము నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలము గూర్చి నేను కీర్తించదను. దేవుడి స్తోత్రం. దేవుడి వాక్యాన్ని మనం బాగా పరిశీలిస్తూ ఉంటే దేవుడిస్తున్న వాగ్దానం, ఆయన నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు, ఆపద్దినములో నిన్ను ఆశ్రయించి ఉన్నాను. చూడండి, ఇక్కడ దేవుడి వాక్యం గమనిస్తూ ఉంటే ఆపద కాలంలో వెనువెంట మన సహాయం చేయవారు ఎవరైనా ఉన్నారంటే దేవుడు ఒక్కడే. ఈరోజు ఎంతోమంది మనతో ఉంటాను మాట్లాడతారు. ఆపద కాలంలో వారి విషయం మనం గమనిస్తూ ఉంటే ఆ సమయంలో మనకు అందుబాటులో లేనివారుగా కనబడుతూ ఉంటారు. ఇక్కడ దేవుడి వాక్యం గమనిస్తూ ఉంటే నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. కోటలో ఉన్న వారి జీవితం ఎప్పుడూ కూడా సురక్షితంగా ఉంటుంది. వారికి ఉన్న కోట శత్రువు రాకుండా, శత్రువులు బట్టి భీతి కలగకుండా వారి జీవితాల్లో కోటే కాపుదలుగా ఉంటుంది. ఆ వాక్యాన్ని బాగా పరిశీలిస్తూ ఉంటే దావీదుకున్న కోట గోళ్ళతో కట్టబడింది కాదు, రేకులతో కట్టబడింది కాదు, కానీ దావీదుకున్న కోట దేవుడు హస్తాలే ఆయన కోటగా ఉన్నాయి. కాపాడేవాడు, రక్షించేవాడు, శత్రు చేతుల్లో ఓడిపోకుండా, అపాయంలో పడిపోకుండా మరి దావీదు యొక్క కోట ఎవరున్నారు అని ఆలోచిస్తే మరి దేవుడే ఉన్నాడు. ఈ లోకంలో చాలామంది వారి ప్రాణరక్షణ కొరకు కొంతమందిని బాడీ గార్డ్లు ఏర్పరచుకుంటూ ఉంటారు, వారి చేతుల్లో కాపాడబడాలని. కానీ దావీదుకున్న కోట, దావీదుకున్న రక్షకుడు ఎవరని ఆలోచిస్తే దేవుడు ఏమన్నాడంటే, నా కోట ఎత్తేగానే ఉన్నావు, నీవే నాకు ఎత్తైన కోటగా ఉన్నావు తండ్రి. ఏ అపాయం నా మీదకు రాకుండా, కీడు రాకుండా మొదటగా అడ్డుపడేవాడుగా నా దేవుడిగా నీవే నా కోటగా ఉన్నావు. ఆపద దినమున నీవు నాకేమవుతావు? ఆదుకుంటావు. దేవుడి స్తోత్రం. ఆపద దినము నాకు ఆశ్రయముగా ఉన్నావు. దావీదు తను కోరుకున్న విషయంలో గమనిస్తూ ఉంటే, నా దైవజనమా, ఈ వాక్యాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకుంటే దైవజనమా, దావీదుకి ఎత్తైన కోటగా దేవుడే ఉన్నాడు. ఆపద దినమున దేవుడు నాకు ఆశ్రయంగా ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ జీవితంలో కూడా ఎవరిని కోటగా ఎంచుకుంటున్నావు? నీ డబ్బు నిన్ను కోటగా అనుకుంటున్నావా? నీ డబ్బు నిన్ను కాపాడుతుంది అనుకుంటున్నావా? నీ పదవులు నిన్ను కాపాడుతాయి అనుకుంటున్నావా? నీ చదువు నిన్ను కాపాడుతుంది అనుకుంటున్నావా? లేదా నువ్వు పెట్టుకున్న బాడీ గార్డులు నిన్ను కాపాడతారు అనుకుంటున్నావా? కానీ మన జీవితాన్ని కాపాడి మనకి ఉన్నవాడు దేవుడు ఒక్కడే. దావీదుకి ఎంతో ఆస్తి ఉంది, సైనిక బలం ఉంది, ఎంతోమంది సేనాపతులు ఉన్నారు, ఎంతోమంది సలహా ఇచ్చేవారు ఉన్నారు. కానీ తన మనసులో ఉన్న నమ్మకం తెలుసా? నీవే నాకు ఎత్తైన కోటు. నా ప్రాపర్టీ నాకు జయం కలగ చేయలేదని, నా ఉన్న సైనికులు నన్ను కాపాడలేరని, నా సేనాపతులు నాకు కాపాడబడలేరని, నాకున్న కోట దేవుడే అని, దేవుని బట్టి ఆపద దినము నాకు ఆశ్రయంగా ఉంటాడని ఒక బలమైన నమ్మకంతో ఉన్నాను. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నీకు కోటగా ఉండబోతున్నాడు. ఎంతకాలం జీవితంలో మరి నువ్వు నమ్ముకున్నంతా కూడా నీకు శూన్యంగా మార్చిందేమో, ఎవరు నిన్ను కాపాడలేకపోయారేమో, ఎవరు రక్షించలేకపోయారేమో, ఎవరు నీకు కాపుదలు ఇవ్వలేకపోయారేమో. కానీ ఉదయాన్ని దేవుడిస్తున్న వాగ్దానం బట్టి ధైర్యంగా మోకరించు. దేవుణ్ణి కోటగా మార్చుకుంటే, దేవుణ్ణి నీ కోటగా ఎంచుకుంటే, నన్ను కాపాడువాడు, రక్షించేవాడు నా దేవుడైన కోటగా ఉంటాడు ఆ నమ్మకంతో నువ్వు ఉండగలిగితే, ఈ దినము నుంచి నీ కుటుంబానికి దేవుడు కోటగా మారబోతున్నాడు. నీ బిడ్డలకి, నీ పశు సంపదకి, నీ వ్యవసాయానికి, నీ పాడి పంటకి, సమస్త కార్యాల్లో కూడా
నువ్వు దేవుణ్ణి కోటగా ఎంచుకుంటే ఆయన ఆపద కాలం నీకు ఆశ్రయంగా మారిపోతాడు. ఏ కీడు నీ కుటుంబానికి రాకుండా, ఏ ప్రమాదం నీ కుటుంబానికి రాకుండా, ఏ తెగులు నీ కుటుంబం రాకుండా, అపజయము లేకుండా, కీడు లేకుండా, ఎవరినైతే నువ్వు దేవుణ్ణి కోటగా అనుకుంటున్నావో, మార్చుకుంటున్నావో ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన రక్షిస్తాడు. ఆయన నిన్ను కృప చూపుతాడు. ఇంకెందుకు ఆలస్యం? ఈ వాగ్దానం నమ్మి నాతో పాటు మోకరించి ప్రార్థనలోకి వెళ్ళు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, చదవబడిన వాక్యం జ్ఞానం చేసుకుంటున్నాం. నాకు ఎత్తైన కోటగా నీవే ఉన్నావు తండ్రిని దావీదు పలికినట్లుగా ఈరోజు మా జీవితంలో కూడా మాకున్న కోటగా నీవు ఉన్నందుకు స్తోత్రం. ఎంతమంది అయితే నాయన అనేకులు ఇంతవరకు ఆధారం చేసుకొని మరి వారు వెళ్ళి నష్టపోయారో ఈరోజు వారిని కోటగా మార్చుకుంటుండగా ఎంచుకుంటూ ఉండగా దేవా, వారి కుటుంబాలు కాపుదల ఉంచండి, వారి బిడ్డల కాపుదల ఉంచండి, వారి పంట కాపుదల ఉంచండి, వారి వ్యవసాయం కాపుదల ఉంచండి, వారి వృత్తులు కాపుదల ఉంచండి. ఎవరైతే బిడ్డలు లేక బాధపడదో వారి బిడ్డలు దయచేయండి. ఎవరు వివాహం జరిగించండి. ఎవరు అనారోగ్యంతో మంచాన పడి ఉన్నారో వారికి విడుదల దయచేయండి. ఎవరు అప్పుల్లో ఉన్నారో వారికి విడుదల దయచేయండి. సమస్యలతో, రోగాలతో, బలహీనతో, అప్పులతో, రకరకాల బాధపట్టు పరిస్థితుల వారికి విడుదల దయచేయండి తండ్రి. అలాగే ప్రభా, నా తండ్రి, ఈ దినాన మోకరించి ప్రార్థిస్తున్న వారందరి జీవితాలు గొప్ప కార్యం చేయండి. వారు కోటగా ఉండండి తండ్రి, రక్షకుడిగా ఉండండి తండ్రి. మీ సహాయం వారికి అనుగ్రహించండి. మోటార్ ఫీల్డ్లో పనిచేస్తున్న వారు, ప్రతి కార్యక్రమం పనిచేస్తున్న వారు దీవించమని ప్రభు. నాయన ఈ దినాన దేవుడు వాగ్దానం ఎత్తుపడి ప్రార్థన చేస్తుండగా నాతో పాటు ఏకీభవించే ప్రతి ఒక్కరిని ఆశ్రదించమని మా రక్షకుడు మీ కుమారుడు యేసుక్రీస్తుని మనచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.